లక్షలు ఎవరిని తీశారు మీరు చెప్పండి అంటే చెప్పలా. చాలా గందరగోళం తర్వాత ఆ 70 లక్షలు ఎవరు 68 లక్షలు అనుకుంటారు రఫ్లీ ఆ డీటెయిల్స్ బ్రేకప్ ఇచ్చారు. కానీ దానిలో ఒక్కటి కూడా విదేశస్తులు కారణంగా వీళ్ళని తీసేసామని ఎన్నికల సంఘం ఒక్క ఓటు అంటే ఒక్క ఓటుకి చెప్పలా. దీనికి అంటే చెప్పిన కసరత్తే విదేశస్తుల్ని తీసేయటం కోసం మనకి చొరబాటుదారులను తొలగించడం కోసం అని చెప్పినప్పుడు, పౌరసత్వం ఆధారంగానే ఓటు ఉండాలని చెప్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు తొలగించలేదన్న ప్రశ్నకి సమాధానం లేదు. రెండవది ఓట్లకి ఇప్పుడు గౌరీశంకర్ గారు చెప్పారు, నా పేరుతో 2 ఓట్లు ఉంటే నా ఓటు నేనే తీయించుకోవాలి, బాధ్యత నాదే. కానీ గౌరీశంకర్ గారికి 2 ఓట్లు ఉన్నాయని విట్ల గారిని మీరు మళ్ళీ వచ్చి మీకు ఒక ఓటే ఉంది, మీరు ఎక్కడున్న దేశంలో ఎక్కడున్నా వచ్చి మీరు ఆధార్ సబ్మిట్ చేయాలంటే చిరాకు పుట్టదా? విట్ల గారికి గౌరీశంకర్ గారికి 2 ఓట్లు ఉంటే నేనెందుకు మళ్ళీ సబ్మిట్ చేయాలని ప్రజలు అనుకోరా? దీని విషయంలో ఏం చెప్తారు విట్ల గారు? సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ స్టేట్మెంట్ లో మనం ప్రామాణికంగా తీసుకుందాం సార్. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ భారత్ జోడో యాత్రలో కానీ వివిధ సందర్భాల్లో ఓటు చోరీ జరిగింది అనేది చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. దాని పరిష్కారం ఏంటి సార్? నిజంగా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఓటు చోరీ జరిగిందంటే సరిదిద్దాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదు, ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ SIR అనేది ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ కింద రివ్యూ చేస్తా ఉంది. మరి అదే రాహుల్ గాంధీ గారు దాన్ని ఎందుకు స్వాగతించడం లేదు? ఒకవైపు ఏమో ఓటు చోరీ అంటున్నాడు, అంటే దొంగ ఓట్లు ఉన్నాయని. రివ్యూ చేస్తే దొంగ ఓట్ల నిజమైన ఓట్ల ఎవరు ఓట్ల అనేది తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను సార్, SIR మీరు బీహార్లో చేశారు, ఇదిగో దొంగ ఓట్లు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంతమంది తీసేసామని చెప్తే యాక్యురేట్. ఇప్పుడు బీహార్ నుంచి దాదాపు 1 కోటి మంది నుంచి ఇంకా పైనే వలసలు ఉన్నాయి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు బీహార్ కార్మికులు ఉంటారు. తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున కనిపిస్తారు. హోటల్లో పనిచేసే వాళ్ళు, తాపి మేస్త్రీలు వాళ్ళే, వ్యవసాయ కూలీలు పని వాళ్ళే. అదే కుతుబుల్లాపూర్ లో నియోజకవర్గంలో, కుతుబుల్లాపూర్ లో అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు 30,000 నుంచి 50,000 ఓట్లు బీహారీ ఓట్లు ఉన్నాయన్నారు. దాదాపు 5,00,000. అంటే ఇక్కడ వాళ్ళ ఓట్లు ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ ఓట్లు ఉండడం, మళ్ళీ బీహార్ లో ఓట్లు ఉండడం అంతే సార్. ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్ర తీసుకుందాం. హైదరాబాద్ లో నాకు తెలిసి ఒక 20 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఓటర్స్ హైదరాబాద్ లో ఓట్లు ఉంటాయని. అక్కడ చాలా సందర్భాల్లో విడివిడిగా ఎలక్షన్ జరిగాయి మనకి, తెలంగాణకు ఆంధ్రలో ఎలక్షన్ జరిగినప్పుడు మనం చాలా హైదరాబాద్ ఖాళీ అయింది, నిర్మానుష్యంగా సంక్రాంతి లాగా కనిపించింది. అంటే ఎంతవరకు ఇక్కడ ఓటేస్తాడు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో పోయి దీనికి పరిష్కారం విట్ల గారు, చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టులో కూడా వీటి మీద హీరింగ్స్ అయినాయి. ప్రభుత్వ ఎన్నికల సంఘం ఏమో ఆధార్తో లింకప్ చేయాలని పెట్టుకున్నారు. లాస్ట్ టైం ఎన్నికల సంఘం ఆధార్తో లింకప్ చేయాలని పెట్టారు. మొన్న SIRకే అసలు ఆధార్ని కన్సిడర్ చేయమని పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో SIRలో ఒక ఓటు బీహార్లో వాడికి హైదరాబాద్లో ఓటు ఉంటే బీహార్లో ఓటు తీసేయడానికి మీ దగ్గర ఏ మెకానిజం లేదు ఎన్నికల సంఘం దగ్గర. ఎందుకంటే ఆధార్తో లింక్ అయ్యి లేదు. ఏం చేస్తున్నారు? బీహార్లో వాడికి ఆస్తి ఉందనుకోండి, 1 ఎకరం పొలం ఉంటే ఆ పొలం కాగితం చూపిస్తే వాడికి అక్కడ ఓటు ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో నేను నార్మల్ రెసిడెంట్గా ఓటు తీసుకునే పరిస్థితి కూడా ఉంది. దాన్ని SIR ఏం పరిష్కారం కాట్లా. అదే సార్ నేను ఏమంటున్నంటే, నిజంగా సుప్రీంకోర్టు ఆధార్ లింకేజ్ చేస్తే డెఫినెట్ గా చాలా రకాలుగా పరిష్కారం వస్తుంది. మరి ఏ కారణం చేతిలో సుప్రీంకోర్టు ఆధార్ కార్డ్ ని ఐడెంటిఫై ఆథరైజ్డ్ గా తీసుకోలేదు, లింకేజ్ చేయడానికి ఒప్పుకోలేదు. ఇతర దేశాలకు మనకున్న తేడా ఏందా సార్? ఇప్పుడు అమెరికాలో మన పిల్లలు పోతారు, గ్రీన్ కార్డ్ రానికి 10 ఏళ్ళు పడుతుంది, సిటిజన్షిప్ రానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. కానీ మనకున్న లిబరల్ యాక్ట్స్ ప్రకారము ఎవరైనా, నేను బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి మాట్లాడితే ఇంకెవరైనా హైదరాబాద్ లో వచ్చి రాత్రి సిటిజన్షిప్, ఓటర్ ఐడి కావచ్చు, ఆధార్ కార్డు తీసుకోవచ్చు, రేషన్ కార్డు తీసుకోవచ్చు, సిటిజన్షిప్ కార్డు తీసుకోవచ్చు. ఇది మన రాష్ట్రంలో ఇప్పుడు ఒక 30,000 క్యాండిడేట్స్ ని బోగస్ ఆధార్ కార్డు గా మనకు GHMs లో ఆ మధ్యలో ఐడెంటిఫై చేశారు. అంటే అంత లిబరల్ గా మనకు హైదరాబాద్ అంటే భారతదేశానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. మనకి ఇక్కడ గ్రీన్ కార్డ్ కానీ చర్చ ఉండదు. విదేశాల వారి నుంచి ఎవరైనా వస్తే హైదరాబాద్ లో అసలు గ్రీన్ కార్డ్ వస్తుంది, ఆయనకు సిటిజన్షిప్ వస్తుంది, 2 ఏళ్ల తర్వాత సిటిజన్షిప్ వస్తుంది, చర్చ ఉండదు. సో అంత లిబరల్ గా ఉన్నటువంటి వాతావరణంలో అక్కడ పేద దేశాలైనటువంటి ఇందాక కాదు విట్ల గారు, అసలు ఫండమెంటల్ ప్రశ్న ఏంటంటే, ఈ విదేశస్తులు, చొరబాటుదారులు, ఈ చర్చ ఎన్నికలప్పుడే ఎందుకు వస్తుంది? తర్వాత మళ్ళీ మోడీ గారు మాట్లాడరు, అమిత్ షా గారు మాట్లాడరు. వాళ్ళని దేశం నుంచి డిపోర్ట్ చేయాల్సిన పని
నేను ఇందాక కోట్ చేశాను, దిగ్విజయ్ సింగ్ గారు 2 రోజుల క్రితం ప్రకటన ఇచ్చారు. 100% మరి అసలు ఆ ఎఫర్ట్ జీరో కదా విట్ల గారు. నేషనల్ సిటిజన్షిప్ యాక్ట్ ఎన్సీఆర్ తీసుకొచ్చినప్పుడు వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రకమైన వాతావరణం, వ్యతిరేకత వాతావరణం వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం బాధ్యత నేను తప్పు పట్టట్లేదు, 100% కేంద్ర ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకోవాలి. ఓటర్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటర్ కు సంబంధించి చర్చ కాబట్టి ఎస్ఐఆర్ గురించి మనం మీరు ఉత్తప్పుడు కాదు, ఎలక్షన్ అప్పుడే ఇన్ఫినిలేట్ల గురించి మాట్లాడుతున్నారు. సిటిజన్షిప్ వేరు, ఓటర్ వేరు కాదు సార్, నేను అడుగుతుంది అదే. దిగ్విజయ్ సింగ్ గారు 80,000 మందిని మేము డిపోర్ట్ చేసాం, విదేశస్తులు గుర్తించి అని చెప్తున్నారు. మీరు ఎలక్షన్ అప్పుడు మాట్లాడే వాళ్ళు ఓటు తీసేస్తారు ఒకవేళ విదేశస్తులు ఉన్నారనుకుంటే, కానీ వాడికి రేషన్ కార్డు ఉంటుంది. వాడికి సార్ ఇప్పుడు సిటిజన్షిప్ వేరు, ఓటర్ వేరు. ఎలక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ కి సంబంధించినటువంటి రివ్యూ చేస్తుంది, దాన్ని స్వాగతించాలి. తప్పు ఉంటే, దొంగ ఓట్లు ఉంటే తీసేయాలి. ఇంకెవరైనా భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు ఒకవేళ ఓటు కలిగి ఉంటే దాన్ని రివ్యూ చేయాలి, ఆధార్ లింక్ చూసుకోవాలి. ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాల్సిన పని, అది చేయాలి కూడా. నేను అనేది అంటే విదేశస్తులు ఈ దేశంలో ఉంటే ఓటర్ లిస్ట్ లో తీసేస్తే సరిపోయిద్దా, వాళ్ళు బయటికి పంపించారా? ఫండమెంటల్ సిటిజన్షిప్ సంబంధించిన ఇష్యూ కదా సార్ అది. ఇప్పుడు చాలా సందర్భాల్లో దేశంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలు అమలు కాలేకపోయినాయి. కారణాలు ఏంటంటే అక్కడ ఆయా ప్రాంతాల్లో వచ్చిన వ్యతిరేకత కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి చాలా సందర్భాలు క్యాంపెయిన్ కావచ్చు, పోరాటాలు కావచ్చు, అది ఇంకా పెండింగ్ లో ఉంది కదా సార్. ఎన్సీఆర్ నేషనల్ సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఎన్సీఆర్ అక్కర్లేదు సార్. ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చాడని మీకు సమాచారం ఉంటే డిపోర్ట్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 68,000 మందిని పంపించామని చెప్తున్నారు. వాళ్ళు ఎన్సీఆర్ చేశారా? చేయకుండా కూడా పంపించగలిగారు కదా. ఇప్పుడు డెఫినెట్ గా బెంగాల్లో ఎస్ఐఆర్ నడుస్తా ఉంది, అస్సాంలో ఎస్ఐఆర్ నడుస్తుంది, తమిళనాడు కూడా జరుగుతా ఉంది. దేశవ్యాప్తంగా ఇది ఒక క్యాంపెయిన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఎవరు సిటిజన్షిప్, ఎవరు నాన్ సిటిజన్షిప్, ఎవరు ఓటర్ కాదనేది ఫండమెంటల్ గా ఫైనల్ గా ఒక ఐడెంటిటీ అయితే వస్తుంది కదా. రైట్. ఒకసారి గఫూర్ గారు, ఇక్కడ ఓటర్లకు సంబంధించిన అది కూడా అధికారికంగా ప్రకటన